హాయ్ ఫ్రెండ్స్, నేను రామకృష్ణ. నేను గత 10 ఏళ్ళుగా ఏసీ బోర్డ్స్, వాషింగ్ మిషన్ బోర్డులు, నెక్స్ట్ ఇండక్షన్ కుక్కర్లు ఇలాంటి ఎక్విప్మెంట్స్ సర్వీస్ చేస్తూ ఉన్నాము. విజయవాడ మనకి గవర్నర్పేటలో అప్సరా థియేటర్ వెనకాల సందులో మా షాప్ ఉంది. నేను గతంలో ఏసీ బోర్డులు అంటే నాన్ ఇన్వర్టర్ వరకు అక్యురేట్ 100% అయ్యి, తర్వాత ఇప్పుడు ఇన్వర్టర్లు వచ్చిన తర్వాత ఏసీ మెకానిక్లు ఇబ్బంది పడుతున్నారు, అట్ ద సేమ్ టైం కస్టమర్లు కూడా ఇబ్బంది పడుతున్నారు. అటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం మా షాప్ని మేము అప్డేట్ చేసుకోవడం జరిగింది. యాజ్ యూనో అందరికీ తెలిసిందే, జనరల్గా రామకృష్ణ దగ్గర బోర్డు ఇస్తే లేట్ అవుతుంది అని గతంలో అనుకునేవాళ్ళు. ప్రస్తుతం అయితే ఆ ప్రాబ్లం లేదు, మేము ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నాము. ఇప్పుడు మేము అప్డేటేషన్లో భాగంగా ఈ ఇన్వర్టర్ ఏసీ బోర్డుని మనం చెక్ చేసుకోవడం కోసం కంప్రెషర్లు, దానికి కావాల్సిన ఫ్యాన్ మోటార్లు, ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఉంది. ఒకవేళ బోర్డు బాగు చేసిన తర్వాత అయిపోయింది తీసుకెళ్ళిపోయి పెట్టుకోండి వచ్చేస్తుంది ఇలాంటి మాటలు అయితే మా దగ్గర ఉండవు. మీకు ఖచ్చితంగా ఒక కంప్రెషర్ మీద మేము ఈ బోర్డ్స్ని మనం చెక్ చేసి చూపించడం జరుగుతుంది. దాని ద్వారా మనకి ఇక్కడ మనకి 100% ప్రాబ్లం సాల్వ్ అయ్యిందని మనకు ఒక నమ్మకం కలుగుతుంది. అంటే ఏసీ మామూలు నాన్ ఇన్వర్టర్ బోర్డు అయితే మనం తీసుకెళ్ళి పెడితే వచ్చేస్తుంది, రిలే అవుట్పుట్టే కనుక ప్రాబ్లం లేదు. కానీ వేరేజ్ ఇన్వర్టర్ బోర్డుకి వచ్చేటప్పటికి సైట్లో కంప్లైంట్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంటే కంప్రెషర్ మామూలుగా అందరికీ తెలిసిన విషయం, ఇన్వర్టర్ ఏసీ తాలూకు కంప్రెషర్ అంత త్వరగా పోదు, 99% కేసులో పోదు. కానీ 1% కేసులో కంప్రెషర్ పోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ప్లస్ గ్యాస్ లాక్ అవ్వటము, గ్యాస్ లేకపోవటం, ఇలాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాక్చువల్గా ఐపీఎం మాడ్యూల్ అంటే ఇలా ఉంటుంది. ఐపీఎం మాడ్యూల్ పోయినప్పుడు మనకేమవుతుందంటే అన్నీ బాగానే చూపిస్తాయి, ఎర్రర్ కూడా ఒక్కోసారి చూపించదు, జస్ట్ కంప్రెషన్ రన్ అవ్వదు అంతే. అటువంటి ప్రాబ్లం కూడా మేము రెక్టిఫై చేయడం కోసం మా దగ్గర ఈ సర్క్యూట్ని ట్రేస్ చేసేందుకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం ఉంది. దాని ద్వారా మనం ఎక్విప్మెంట్ మొత్తం ప్రాబ్లం సాల్వ్ చేసి మనం ఇన్వర్టర్ ఏసీ కంప్రెషర్ ఏదైతే దాన్ని పెట్టి మనం ఇందులోంచి ఎయిర్ డిశ్చార్జ్ వస్తుందో లేదో చూసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కనుక స్టేట్లో ఎవరు ఎక్కడి నుంచి రాదలుచుకున్నా రావచ్చు ఏసీ బోర్డులు చేయించుకోవడం కోసం. యాజ్ యూనో అందరికీ తెలిసిన మీకు ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నామని తెలుసు. ఇప్పుడు మనం దీని ద్వారా మనం చేసేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్వర్టర్ ఏసీ బోర్డు అయినా సరే, అది ఓజనరల్ అవనివ్వండి, లాయిడ్ అవనివ్వండి, హిటాచి అవనివ్వండి, ఏ కంపెనీది అయినా సరే, ఇదిగోండి ఇది ఒక కంపెనీ, ఇది యాక్చువల్ క్యారియర్. ఇటువంటి ఏ ఇన్వర్టర్ బోర్డు అయినా సరే మేము మా దగ్గర ఉన్న కంప్రెషర్ మీద మీకు అవుట్పుట్ చూపించడం జరుగుతుంది. మీకు తెలిసిన విషయమే, యాక్చువల్గా ఇన్వర్టర్ ఏసీ కంప్రెషర్లో కూడా 2-3 రకాలు ఉన్నాయి. అంటే డైరెక్ట్గా 3 పోల్ టైప్ ఉంది, 4 పోల్ టైప్ ఉంది. అంటే ఓల్డ్ మోడల్ డైకినికి 4 పోల్ టైప్ వస్తుంది. కనుక ఆ టైప్ బోర్డులు రిపేర్ చేయాలన్నా కానీ మేము బోర్డు అయితే రిపేర్ చేసి మీకు కంప్రెషన్ మీద డిశ్చార్జ్ చూపించి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా మీ దగ్గర ఇన్వర్టర్ కానీ నాన్ ఇన్వర్టర్ ఏసీ కంప్లైంట్లు ఉన్నట్టయితే, ఏసీ బోర్డు కంప్లైంట్లు ఉన్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయండి. నా నెంబర్ వచ్చి 9849222860. ఎవరికైనా ట్రైనింగ్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ చేయండి, 9849222860. ఈ నెంబర్కే కాంటాక్ట్ చేసినట్టయితే మీకు అంటే ఎలక్ట్రానిక్స్ బేసిక్స్ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి నేను సర్వీస్ మీకు ఈ ఏసీ బోర్డ్స్ ఎలా రిపేర్ చేయాలంటే, ఇన్వర్టర్ ఏసీ బోర్డులకి నెక్స్ట్ ఇంకా స్టార్ట్ చేస్తాం. నాన్ ఇన్వర్టర్ వరకు నేర్పిస్తాను. నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో ఎందుకు ఎక్కువ వాచ్కి వెళ్ళటం లేదు అంటే, ఒకవేళ నేను తీసిన వీడియో క్వాలిటీ బాగుండలేదో లేకపోతే కంటెంట్ నచ్చట్లేదో నాకైతే తెలీదు. కానీ చూసిన వాళ్ళందరూ రెస్పాండ్ బాగానే అవుతున్నారు. ఎవరైనా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఫస్ట్ మీరు చేయాల్సిన మంచి పని ఏంటంటే, మీ తాలూకు వాట్సాప్ గ్రూపుల్లో మీరు ఈ వీడియోని షేర్ చేసినట్టయితే వీలైనంత ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. దాని ద్వారా మీ తాలూకు ఫ్రెండ్స్కి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, అట్ ద సేమ్ టైం నాకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.